నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సింగరేణి సంస్థ బహుముఖ విస్తరణ, సంక్షేమం, వ్యాపారహిత చర్యలకు గుర్తింపు. తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు బహూకరణ. సోలార్ విద్యుత్ స్టోరేజీ మరియు వినియోగం కోసం ఏర్పాట్లు. మందమర్రి సోలార్ ప్లాంట్లో త్వరలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రారంభం. కార్మిక సమస్యల పరిష్కారానికి త్వరలో వాట్సాప్ గ్రూప్ ప్రారంభం. డయల్ యువర్ సిఎండి కార్యక్రమంలో చైర్మన్ శ్రీ ఎన్ బలరాం వెల్లడి. సింగరేణిలో ఓవర్బడ్ నుంచి ఇసుక తయారు చేసే మరో ప్లాంట్ సంసిద్ధం. మందమరిలో పిఓబి ప్లాంట్ ప్రారంభించిన సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు డైరెక్టర్ E&M. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ఏరియాల్లో పర్యటిస్తూ సమీక్షిస్తున్న సంస్థ డైరెక్టర్లు. శ్రీరాంపూర్లో డైరెక్టర్ P&P, మందమరిలో డైరెక్టర్ E&M గనుల తనిఖీలు. కొత్తగూడెంలో ఘనంగా కోల్ ఇండియా స్థాయి ఇంటర్ కంపెనీ కబడ్డీ పోటీలు ప్రారంభం. పోటీలను ప్రారంభించిన సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు డైరెక్టర్లు. రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సారథ్యంలో సింగరేణి సంస్థ అన్ని రంగాల్లో పురోగతిని సాధిస్తోంది. దీనికి గుర్తింపుగా ఇటీవల తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డును కూడా స్వీకరించడం జరిగింది. ఆ విశేషాలు సంక్షిప్తంగా. రక్షణతో క్రమశిక్షణతో చేయాలి మనం ఘన ఉత్పత్తి. ఆ సంపదతో సంపాదనతో బంగారు భవితకు బాటలు వేద్దాం. సింగరేణి సంస్థకు మరో రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. సింగరేణి సంస్థ అవలంబిస్తున్న అత్యుత్తమ మానవ వనరుల వినియోగం, వ్యాపార విస్తరణ చర్యలు, మహిళా శక్తి సద్వినియోగం, వైద్య ఆరోగ్య పెంపుదల చర్యలు, సమీప గ్రామాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా వరల్డ్ హెచ్ఆర్డి కాంగ్రెస్ మరియు ఎంప్లాయర్ బ్రాండింగ్ అవార్డ్స్ సంస్థ వారు తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డును సింగరేణి సంస్థకు బహూకరించారు. హైదరాబాద్లో గురువారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో వరల్డ్ హెచ్ఆర్డి కాంగ్రెస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎల్ భాటియా, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం గారి తరఫున హాజరైన జిఎం కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ టి శ్రీనివాస్కు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు సంస్థ సేవల్ని ప్రశంసించారు. సింగరేణి సంస్థ విభిన్న వ్యాపార విస్తరణ చర్యలను సమర్థంగా అమలు జరుపుతోందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తన వారసత్వాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతోందని, ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకుంటుందని, సామాజిక బాధ్యతా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, మహిళల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. జ్యూరీ సభ్యులు మొత్తం 11 ప్రధాన అంశాల్లో సింగరేణి సంస్థను రాష్ట్రంలోనే అత్యుత్తమ సంస్థగా గుర్తించారని, కనుక తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవార్డును జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ టి శ్రీనివాస్ చైర్మన్కు అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థ సింగరేణి వ్యాప్తంగా 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ విదితమే. ఈ ప్లాంట్లలో మిగులు విద్యుత్తును దాచి ఉంచి అనంతరం వినియోగించుకోవడం కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. మందమరిలో గల 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక వార్తను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే తన ఏరియాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇవి సమర్థంగా పనిచేస్తూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. అంతేకాక సింగరేణి సంస్థ కొనుగోలు చేసే విద్యుత్తులో దాదాపు సగం విద్యుత్తు మేర
ఆదా సమకూరుస్తున్నాయి. ఈ విధంగా సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తును తెలంగాణ ట్రాన్స్కో గ్రిడ్ ద్వారా అనుసంధానం చేసి రాష్ట్ర అవసరాలకు సరఫరా చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో డిమాండ్ లేని సమయాల్లో సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్తును గ్రిడ్కు ఉచితంగా సరఫరా చేయాల్సి వస్తోంది. ఇలా మిగిలిపోయిన సోలార్ విద్యుత్తును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESSను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ అత్యాధునిక BESS సిస్టమ్ను రాష్ట్రంలో తొలిసారిగా సింగరేణి సంస్థలోని మందమర్రిలో గల 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు అనుబంధంగా ఏర్పాటు చేశారు. దీన్ని త్వరలో ప్రారంభించబోతున్నారు. 2,73 లక్షల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సింగరేణి సంస్థ ఏడాదిలో సుమారుగా వినియోగించబడని 9,10,000 యూనిట్ల సోలార్ విద్యుత్తును ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో నిల్వ చేసుకొని తరువాత సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఏడాదికి సుమారు 70 లక్షల రూపాయల వరకు ఆదా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అనేక సోలార్ ప్లాంట్లు ఉన్నప్పటికీ తొలిసారిగా ఈ BESSను ఏర్పాటు చేసుకునే అవకాశం తమకు కల్పించడం పట్ల సింగరేణి సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సింగరేణిలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కార్మికులతో మమేకమవుతూ వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం మరొక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన డైల్ యువర్ CMD అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా అనేక మంది కార్మికులు పాల్గొని తమ సమస్యలు వివరించారు. అలాగే సంస్థ అభివృద్ధికి అనేక సూచనలు చేశారు. కార్మిక సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్న సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం నవంబర్ 22వ తేదీన నిర్వహించిన డైల్ యువర్ CMD కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. సింగరేణిలోని దాదాపు అన్ని ఏరియాల నుంచి 40 మందికి పైగా కార్మికులు చైర్మన్కు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారు. కార్మికులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన సింగరేణి కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు పరిష్కారానికి వీలుగా త్వరలో ఒక వాట్సాప్ నంబర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని తెలియజేయడానికి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన సమయంలో అనుమతులు వేగంగా లభించేలా మరియు వైద్య సేవల విషయంలో జాప్యం లేకుండా చూసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడ సింగరేణి హాస్పిటల్లో టాబ్లెట్స్ కావాలంటే 6 months పడుతున్నా అంటున్నారు సార్. 6 months మీకు 6 రోజులు రావాలి, 5-6 రోజులు అలా తప్పది. ఎక్కడ ఇది ఏ హాస్పిటల్ మనం మంచిగా ఏరియా హాస్పిటల్ ఉండదు ఆ ప్రాబ్లం. నేను ఏరియా హాస్పిటల్ ఇప్పుడే మాట్లాడారు. ఎవరు ఇప్పుడు ఏం మెడిసిన్ అది దేనికి సంబంధించి? లేదు ఇమ్మీడియట్ ఇప్పించేద్దాము. అలాంటి దానికి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో కిడ్నీ, హార్ట్, ఏదైనా సరే లివరు, హార్ట్తో ఏ ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్లో ముందే ఉండాలి. మనం ముందే కొనుగోలు చేస్తున్నాము. ఇలాంటి పొరపాటు జరగదు. హైదరాబాద్లో త్వరలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఒక కార్పొరేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నామని, తద్వారా సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రామగుండం ఏరియాలో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపైన పలువురు కార్మికులు ఇచ్చిన సూచనలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. సత్వరం ఈ సూచనలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫోన్లోనే ఆదేశాలు జారీ చేశారు. ఈపీ ఫిట్టర్లకు పదోన్నతుల అంశంపైన, అలాగే ఉద్యోగుల క్వార్టర్లో సౌకర్యాల పెంపుదలకు, ఇతర అంశాలపైన తగు చర్యలు తీసుకుంటామన్నారు. రామకృష్ణ గుడి రామకృష్ణ చెప్పాము సార్. డి గ్రేడ్ నుండి సి గ్రేడ్ వరకు ఈపీ ఫిట్టర్, ఈపీ ఎలక్ట్రీషియన్ ప్రమోషన్ గురించి సార్. మొన్న మాకు కొద్దిగా ఎన్ని అనేది ఒక దాంట్లో ఒక్కో గ్రేడ్ సార్ 3 years ఇవ్వాలి సార్. అంటే కంపెనీ అవసరం దృష్ట్యా కంపెనీ అవసరాన్ని బట్టి డి నుంచి సికి 3 years ఈపీ ఆపరేటర్లు చేసినట్టే మనకు కూడా ఈపీ ఫిట్టర్లకు ఈపీ ఎలక్ట్రీషియన్ మొన్న ఏదో కొందరు క్లియర్ చేసినట్టున్నాము. మీరు కూడా చూస్తారు. ఈపీ ఆపరేటర్ సార్ మాకు ఈపీ ఫిట్టర్ చేరైతే ఇంప్లిమెంటేషన్ అయింది సార్. 2018లో రెఫరెన్స్ నెంబరు 1960, 25/12/2018లో అయిపోయింది సార్. కానీ మనం రాలేదు సార్.
ఎలక్ట్రీషియన్ ఫిట్ అవుట్. తర్వాత డి గ్రేడ్ నుండి సి గ్రేడ్ వరకు అది ప్రమోషన్ రాసుకున్నా, అది ముందే రాసుకున్నా. D2 2018లో ఇచ్చింటూ అప్పటి నుంచి లేదు. అప్పటి నుంచి లేదు సార్. అప్పుడు మనం జీవో కూడా వచ్చింది సార్, సర్క్యులర్ వచ్చింది. ఎక్స్టర్నల్ మొన్న ఇచ్చిందేమో ఆపరేటర్లకు ఇచ్చింది సార్, టెక్నీషియన్లకు ఇవ్వలేదు సార్. నేను అర్థమైంది రామకృష్ణ, అర్థమైంది. నేను అదే అనుకున్నాను. నేను సార్ ఈ బేస్ వర్క్ షాప్ లో ఈఓటీ క్రియేట్ ఒకటి ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది సార్. ఈఓటీకి బేస్ వర్షన్ నేను రాసుకున్నాను, నువ్వు చెప్తున్నా అన్నీ రాసుకున్నా. ఓకే రామకృష్ణ, ఈ టూల్స్ కూడా కొద్దిగా చెప్పు ఇంకోటి చెప్పు. ఈఓటీ చెప్పండి వీళ్ళకి ఎక్స్టర్నల్ జాబ్. టేబుల్ జాబ్ సార్, టేబుల్ జాబ్స్ మనం ఏదైనా పెద్ద వస్తువు లిఫ్ట్ చేయడానికి అనుకూలంగా ఉండే జాబ్లు లేవు సార్. టేబుల్ జాబ్స్ ఓకే రైట్ లేవా ఇవి? తక్కువ సార్, డ్యామేజ్ అయ్యాయి సార్, చాలా రోజుల నుంచి తెప్పియట్లేదు. ఓకే. తర్వాత ఈ టెక్నీషియన్స్ కు టూల్స్ కూడా సరిగా ఇవ్వట్లేదు సార్. టూల్స్ ఫర్ టెక్నీషియన్స్. ఇంకేం సమస్యలు ఉన్నాయి చెప్పు. మంచిగా ఉంది, మంచి సలహాలు. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందు భావించినప్పటికీ కార్మికుల నుంచి వస్తున్న అనూహ్య స్పందన కారణంగా దీన్ని మరో గంట పాటు పెంచి 6 గంటల వరకు కొనసాగించారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్ తదితరులు సమన్వయం నిర్వహించారు. హలో సార్. చెప్పు మనోహర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అవర్ సార్. గుడ్ మనోహర్. సార్ నాకు 2 సర్జరీస్ అయినాయి సార్. నాకు ఓకే. ఒకటి హిప్ రౌండ్ బాల్ కూడా నాకు స్క్రూస్ వేసింది సార్, వేసి అడ్జస్ట్మెంట్ చేసింది సార్. అండ్ ఇంకోటి ఇక్కడ మన వెస్కులర్ ట్రీట్మెంట్ కూడా అయింది సార్. కొంచెం నాకు నడవడం ఇబ్బంది ఉంది సార్, నడుస్తున్న బాగానే. ఎక్కువ మొన్ననే వదిలేసిన. ఇంకోటి దీనికి మన మెడికల్ కూడా పెట్టుకున్నా సార్ నేను. ఓకే. అయితే ఏమైందంటే సార్, మెడికల్ పెట్టుకుంటే ఇంకా బోర్డు రాలేదు సార్. చాలా ఎంత ఉంది సర్వీస్? ఇంకా సర్వీస్ ఇంకా నాకు 14 years ఉంది సార్. ఎగ్జాక్ట్లీ. మరి 14 years నువ్వు చేయకుండా ఎట్లా మరి? ఫ్యామిలీ అందరికి ఇబ్బంది లేదు? చేస్తున్నా సార్, నేను 100% చేస్తున్నా సార్. ఓకే. ఫస్ట్ టైం జనరల్ మంజూరు కాదు సార్. ఇంకోటి నేను ల్యాండ్ ఓకే సరే, నీకు ఒక అప్లికేషన్ పంపించాను నాకు, పోస్ట్లో పంపించేసి, పోస్ట్లోనూ వాట్సాప్లో పంపించేస్తే కన్సిడర్ చేస్తాను. వేబ్రిడ్జ్లో ఫస్ట్ చేస్తున్నా సార్, యాక్టింగ్ సార్. ఓకే ఓకే. సర్ప్రైజ్లో ఉన్నావు అయితే? నా ప్రజెంట్ అయితే సర్టిఫికేట్ లేదు సార్. ఓకే రైట్. పర్యావరణ హిత చర్యలో భాగంగా సింగరేణి సంస్థ ఓవర్ బర్డెన్ నుంచి ఇసుక తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ విదితమే. ఇప్పుడు తాజాగా మందమరి ఏరియాలో కూడా ఒక ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దీన్ని ఇటీవల డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M ఎం తిరుమలరావు ప్రారంభించారు. సింగరేణి సంస్థ పర్యావరణ హిత చర్యల్లో భాగంగా ఓవర్ బర్డెన్ నుంచి ఇసుక తయారు చేసే ప్లాంట్లను సింగరేణిలో ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ విదితమే. భూపాలపల్లి ఏరియాలో ఈ ప్లాంటు సమర్థంగా నిర్వహిస్తూ రోజు వేలాది టన్నుల ఇసుకను తయారు చేస్తుంది. ఈ విధంగా తయారైన ఇసుకను భూగర్భ గనుల్లో బొగ్గు తీయగా ఏర్పడిన ఖాళీ ప్రదేశాల్లో శాండ్ స్టోయింగ్కు వినియోగిస్తున్నారు. కాగా మందమర్రి ఏరియాలో కూడా ఈ తరహా ప్లాంట్ను ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్దేశిత లక్ష్యాలను దాటి ఇక్కడ ఇసుక ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ ప్లాంట్ వల్ల భవిష్యత్తులో కాశీపేట 1, కాశీపేట 2 గనుల్లో శాండ్ స్టోయింగ్ పనులకు అలాగే డీ పిల్లరింగ్కి అంతరాయం కలగకుండా ఉంటుందని వారు తెలియజేశారు. ఇది 5వ ప్లాంట్. మనం RG1లో ఉంది, తర్వాత బొబ్బల్పల్లి ఉంది, తర్వాత శ్రీరాంపూర్లో ఉండి మనం తీసాము. తర్వాత మళ్ళీ ఇంకో ఆల్రెడీ 3 నడుస్తున్నాయి. RG1 ఇది కాక ఇంకా 2 కొత్తవి కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఇది నాకు తెలిసి కోల్ ఇండియాకి ఇండియాకి ఆదర్శంగా మనం POP తయారు చేస్తాం. ఎందుకంటే రివర్ నుంచి శాండ్ తేవడం అనేది ఇవాళ రేపు చాలా కష్టమైన పరిస్థితి. అది పర్యావరణానికి కూడా అంత మరి హానికరం అని చెప్పి మరి పర్మిషన్స్ కూడా దొరకట్లేదు. దానికి మనం ఆల్టర్నేటివ్ కనుక్కొని ఈరోజు అండర్గ్రౌండ్ మైన్స్ గట్టి నడవడానికి ఈ POP ద్వారా మంచి స్టోయింగ్ కూడా మంచిగా అయింది. నేను శాండ్ చూశాను, POP చూశాను, అలాగే బాటమ్ యాష్ కూడా చూశాను. బట్ POP ఏదైతే POP ప్లాంట్ మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నామో అది తప్పకుండా మన అండర్గ్రౌండ్ మైన్స్కి మరి ఒక మెటీరియల్ అవసరం ఉంటుంది. సో
సో దీనివల్ల తప్పకుండా దీన్ని మనం తయారు చేసుకోవడం వల్ల తప్పకుండా మనకు ఈ కాస్ట్ అనేది తగ్గుతుంది. మనం వేరే బయట కొనేదానికంటే దగ్గరలో ఇట్లా చేసుకోవడం అనేది కంటిన్యూగా చేసుకొని మరి అండర్గ్రౌండ్ మైన్స్కి ఇబ్బంది లేకుండా చేసుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం. నాటి కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ జీఎం సేఫ్టీ శ్రీ రఘుకుమార్, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్ రాధాకృష్ణ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు అన్ని ఏరియాల్లో అన్ని గనులు ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ డైరెక్టర్లు ఏరియాలో పర్యటిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు అన్ని గనుల్లో ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సంస్థ డైరెక్టర్లు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు నిరంతరం ఏరియాలను సందర్శిస్తూ గనుల ఉత్పత్తి లక్ష్యాల సాధనపైన ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్తో కలిసి శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న 6 భూగర్భ గనుల అధికారులతో ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతి గని సాధించాల్సిన బొగ్గు ఉత్పత్తిపైన అంశాల వారీగా సమీక్షించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు జరపాలని, నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఆదేశించారు. అలాగే శ్రీరాంపూర్ ఏరియా ఓపెన్ కాస్ట్ గనిని కూడా ఆయన సందర్శించారు. కోల్ బెంచీలు, గనిలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, రక్షణ, యంత్రాల వినియోగం వంటి అంశాలపైన అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఎక్కువ సార్, 55% స్లోప్, 40% స్లోప్ ఎక్కువ. ఇది నాకు చెప్పండి. సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలంటే దీనిలో భారీ యంత్రాల పాత్ర ఎంతో ఉంది. యంత్రాలు అందుబాటులో ఉన్నప్పుడే లక్ష్యాల సాధన సాధ్యమవుతుంది. దీనిపైన డైరెక్టర్ E&M ఎం తిరుమలరావు ఇటీవల రామగుండం 3 ఏరియాను సందర్శించి OCP 1లోని బేస్ వర్క్షాప్లోని షావల్ అండ్ డంపర్ సెక్షన్ను పరిశీలించారు. నిర్ణీత సమయంలో మెయింటెనెన్స్ పనులు జరుపుతుండాలని, బ్రేక్ డౌన్లు ఉన్నట్లయితే సకాలంలో స్పందించి వెంటనే యంత్రాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సైజర్లో పోసేసి ఇందులో కన్వేయర్ ద్వారా మనం ఓసివల్ సిహెచ్పి పంపిస్తాం. అక్కడ సైజర్స్. బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో బొగ్గు రవాణా కూడా అంతే ముఖ్యం. వివిధ గనుల నుంచి బొగ్గు రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లను యాజమాన్యం చేస్తోంది. ముఖ్యంగా రైల్వే మార్గం ద్వారా బొగ్గు రవాణా చేయడం కోసం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న ఏరియాలో పర్యటిస్తూ తగు ఏర్పాట్లను చేస్తున్నారు. ఇటీవల ఆయన మందమరి ఏరియాను సందర్శించారు. కేకే ఓపెన్ కాస్ట్ గనిని కూడా సందర్శించారు. అలాగే అక్కడ జరుగుతున్న సైడింగ్ పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది. సైడింగ్ పనులు త్వరగా పూర్తి కావాలని, బొగ్గు రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే రామకృష్ణాపూర్లోని సిహెచ్పిని కూడా ఆయన సందర్శించి బొగ్గు రవాణాను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. కోల్ ఇండియా స్థాయి ఇంటర్ కంపెనీ కబడ్డీ పోటీలకు ఈసారి సింగరేణి సంస్థ ఆతిథ్యమిస్తోంది. కొత్తగూడెం ఏరియాలో దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంస్థ డైరెక్టర్లు ఈ పోటీలను ప్రారంభించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కోల్ ఇండియా స్థాయి ఇంటర్ కంపెనీ క్రీడా పోటీలకు సింగరేణి సంస్థ ఆతిథ్యమిచ్చింది. ఈ పోటీలను నవంబర్ 28వ తేదీన సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M ఎం తిరుమలరావు, అలాగే గుర్తింపు కార్మిక సంఘం నుంచి జనరల్ సెక్రటరీ కె రాజ్కుమార్, INTC జనరల్ సెక్రటరీ సి త్యాగరాజన్, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు ఎంవి నరసింహరావు, అలాగే GM పర్సనల్ వెల్ఫేర్ అండ్ CSR శ్రీ జీవి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎం శాలంరాజు అధ్యక్షతన ప్రారంభ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, కలర్ పార్టీల వారు అతిథులను వేదిక వద్దకు తీసుకొచ్చారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఒలింపిక్ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం బెలూన్లను ఎగురవేసి క్రీడా పోటీల్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు. ఈ పోటీల్లో 8 బొగ్గు సంస్థల జట్లు పాల్గొన్నాయి. సింగరేణితో పాటు BCCL, CCL, ECL, NCL, SCCL, MCL, WCL క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు క్రీడాకారులను సంస్థ డైరెక్టర్లకు పరిచయం చేయగా వారు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మొదటి రోజు అన్ని జట్ల మధ్య పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను తిలకించడానికి స్థానిక కార్మికులు, ఉద్యోగులు, అధికారులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇప్పుడు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను సింగరేణి వ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన నిర్వహించారు. కొత్తగూడెం హెడ్ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, విశిష్ట అతిథిగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ముందుగా భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్య అతిథులు, యూనియన్ నాయకులు, శాఖాధిపతులు, అధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ 1947 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం ఆమోదం పొందిందని, ఇప్పటికి 75 సంవత్సరాల కాలం పూర్తయిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగంపై అవగాహన ఉండాలని, రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని పనిచేయాలని, ముందుకు వెళ్లాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఉద్యోగులందరితో రాజ్యాంగ ప్రాదేశికతను చదివించడం జరిగింది. కార్యక్రమానికి GM పర్సనల్ వెల్ఫేర్ అండ్ CSR శ్రీ జీవి కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. భూపాలపల్లి ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ E&M ఎం తిరుమలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోకెల్లా భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని, దీనిని అందరూ గౌరవించాలని, ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబైన శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జీవించాలని, విధులు నిర్వహించాలని, లౌకిక భారతదేశానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అందరూ కలిసి రాజ్యాంగ పీఠికను చదివారు. ఇదే విధంగా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల సారథ్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ విశేషాల చిత్రమాలికను మీరు ఇప్పుడు చూడవచ్చు. సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు హైదరాబాద్కు చెందిన పలు ఆసుపత్రుల సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల చేత ఏరియాల్లో వైద్య సేవల్ని అందిస్తున్నారు. ఈ క్యాంపుల్ని వివిధ ఏరియాల్లో నిర్వహిస్తున్నారు. ఇటీవల కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో ఒక సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపును నిర్వహించగా
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఈ క్యాంపులో పాల్గొని వైద్య సేవలు పొందారు. కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో, యూరాలజీ తదితర విభాగాల్లో నిపుణులు వైద్య సేవలు అందించారు. మొత్తం 147 మంది రోగుల్ని పరిశీలించి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీ కిరణ్ రాజ్ కుమార్ సారథ్యంలో అడిషనల్ సీఎంఓ శ్రీమతి ఉషా పర్యవేక్షణలో ఈ క్యాంపును నిర్వహించారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.